కొత్త చరిత్ర రాయడానికి సిద్ధంగా ఉంది. అవునా కాదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎటు చూసినా జనమే జనం. వెనకానైతే ఎటు చూసినా జనమే కనపడొస్తున్నారు. నేను చాలాసార్లు ఈ నియోజకవర్గానికి వచ్చాను, కానీ ఇంత ఉత్సాహం నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. ఇది చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది, రేపు జరిగే ఎన్నికల్లో ఉత్తరాంధ్ర క్లీన్ స్వీప్ చేయబోతున్నామని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు ఒక పక్క రామ్మోహన్ నాయుడు మీ అభిమాన నాయకుడు ఎంపీగా గెలిపించడానికి సిద్ధంగా ఉండమని, మూడోసారి ముచ్చటగా ఎంపీగా గెలిపించమని కోరుతున్నాను. ఒక ఫైర్ బ్రాండ్. ఒకసారి చూస్తే ఉత్తరాంధ్ర ముద్దు బిడ్డ ఎర్రమనాయుడు గారి కొడుకు, తండ్రికి తగ్గ తనయుడు అని చెప్పి మరొకసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకో పక్క ఒక యువకుడు గోవిందరావు గారు, సామాన్య వ్యక్తి. ఈరోజు ఇక్కడ ఎంపీగా ఎమ్మెల్యేగా ఇచ్చామంటే ఒక సాధారణమైన వ్యక్తికి ఎమ్మెల్యే ఇచ్చి గెలిపించే పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. తమ్ముళ్ళు 19 రోజులే ఉంది. మీరందరూ ఆలోచించాలి. మన జీవితాలను మార్చుకుని రోజు తొందరలోనే వస్తుంది. అదే మే 13వ తారీఖున. ఏం తమ్ముళ్ళు సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమమ్మా సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీరేమంటారు?